అందరికీ నమస్తే అండి. ఎన్ఆర్ఐలు అంటే బాగా చదువుకున్న వాళ్ళే ఉంటారు ఖచ్చితంగా. వాళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు విదేశాలకు వెళ్ళి అమెరికా, లండన్ లాంటి ప్రాంతాలకు వెళ్ళి బాగా సెటిల్ అయిన వాళ్ళు మేబీ 2005, 2010 ఆ సరౌండింగ్స్లో వెళ్ళే ఉంటారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళని చూసి 2014 తర్వాత కొంతమంది వెళ్ళి ఉంటారు. అంటే వెల్ ఎడ్యుకేటెడ్ చదువుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. రాష్ట్రంలో మంచి చెడులు ఆలోచించగలిగిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. నేను ఒకటి మాత్రం చెప్పగలను, రాష్ట్రం గురించి రాష్ట్రంలో ఉన్న మనకంటే ఎక్కడో ఉన్న ఎన్ఆర్ఐలు ఎక్కువ ఆలోచిస్తారంటే నమ్మగలరా? ఎందుకంటే మనకు చాలా వ్యాపకాలు ఉంటాయి. కానీ ఎన్ఆర్ఐలకి దూరంలో ఉంటారు కాబట్టి, మన రాష్ట్రానికి వాళ్ళ సొంతోళ్లకు వాళ్ళ మనుషులకు దూరంగా ఉంటారు కాబట్టి ప్రతిరోజు ఏదో ఒక టైంలో రాష్ట్రం గురించో, వాళ్ళ ఫ్యామిలీ గురించో, వాళ్ళ ఊరి గురించో, వాళ్ళ నియోజకవర్గం గురించో మైండ్లో ఆలోచన వస్తుంది. అలా ఆలోచన వచ్చినప్పుడు ఇక్కడ రాజధాని గొడవ, పోలవరం విషయం, ప్రత్యేక హోదా విషయం, కుల గొడవలు అవి ఇవి చూసి ఖచ్చితంగా అప్సెట్ ఫీల్ అవుతారు. ఆ క్రమంలోనే గతంతో పోలిస్తే ఇప్పుడు ఎన్ఆర్ఐల్లో కసి పెరిగింది, రాజకీయంగా కసి పెరిగింది, ఒక కోరిక పెరిగింది. వాళ్ళ రాజకీయ పార్టీ ఏదైతే అభిమానమైన పార్టీ ఉందో ఆ పార్టీని ఖచ్చితంగా అధికారంలోకి తీసుకురావాలనే కోరిక పెరిగింది. అది ఎన్ఆర్ఐల్లో దాదాపుగా 80% టీడీపీకే ఫేవర్ ఉంటారు. అది ఎందుకంటే చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ ఎక్కువగా టీడీపీ వైపే ఉంటారు కాబట్టి ఎక్కువగా. సో ఎన్ఆర్ఐల్లో కూడా టీడీపీకే ఎక్కువ ఫేవర్ ఉంటారు. సో మొన్న మీటింగ్ పెట్టారు ఎన్ఆర్ఐ టీడీపీ అధ్యక్షుడు ఆయన కోమటి జయరాం గారు. ఒక మీటింగ్ పెట్టి మనం గతంతో పోలిస్తే ఇప్పుడు కొంచెం అగ్రెసివ్గా ఉండాలి, చాలా యాక్టివ్గా పనిచేయాలి, అవసరమైతే మన జేబులో డబ్బులు ఖర్చు పెట్టాలి, ఎక్కడైనా మనకు అనుకూలంగా ఓట్లు వచ్చేది ఉంటే మన జేబులో డబ్బులు ఖర్చు పెట్టాలి అని కొన్ని మాటలు చెప్పారు. దాన్ని వైసీపీ వాళ్ళు వక్రీకరించారు, వైసీపీ అనుకూల మీడియాలో వక్రీకరించారు. డబ్బులు భారీగా ఖర్చు పెట్టడానికి వస్తున్నారు, ఓట్లు కొనడానికి వస్తున్నారు ఎన్ఆర్ఐలు, అలా కుట్రలు చేశారు, ఇలా కుట్రలు చేశారు, ఎన్ఆర్ఐలతో తెలుగుదేశం పార్టీ ఒక పెద్ద కుట్రలు పన్నింది అని రకరకాలుగా రాసుకుంటూ రకరకాలుగా మాట్లాడుకొని విశ్లేషించుకుంటున్నారు. అదంతా పక్కన పెట్టేయచ్చు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, గత కొన్నాళ్ళుగా గతంలో 2014 లేదంటే 2019 లేదంటే 2009 ఎన్నికలతో పోలిస్తే 2024 ఎన్నికలను పార్టీ పరంగా టీడీపీ ఎంత సీరియస్గా తీసుకుంటోందో ఎన్ఆర్ఐలు కూడా అంతే సీరియస్గా తీసుకుంటున్నారు. వాళ్ళు అవసరమైతే సొంత డబ్బులు ఖర్చు పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఇట్ మీన్స్ ఓట్లు కొనడానికనే కాదు. ఓట్లు కొనడం ఏంటండి? ఓట్లు వైసీపీ కొందా? వైసీపీ వాళ్ళు లిక్కర్ పంచట్లేదా? వైసీపీ వాళ్ళు నామినేషన్లో వేసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదా? వైసీపీ వాళ్ళు రోడ్ల మీద జనాలను తీసుకురావడానికి డబ్బులు ఇవ్వట్లేదా? ఏదైనా రాజకీయం అంటే రాజకీయమే. కాకపోతే వాళ్ళు ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకున్నది వీడియో తీసి బయటకు వచ్చిందంటే ఎవరు డబ్బులు ఖర్చు పెట్టట్లేదు ఈ రోజుల్లో. వైసీపీ వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టట్లేదా? నామినేషన్లకు వచ్చిన వాళ్ళకి 300, 200, 400 ఇవ్వట్లేదా? మద్యం బాటిల్ ఇవ్వట్లేదా సాయంత్రం అయితే? సో వాళ్ళు అది మాట్లాడుకున్నారు అంతే. మనం కూడా అవసరమైతే అలా చేయాలి, మన జేబుల్లో డబ్బులు ఖర్చు పెట్టాలి, ఎవరికైనా అవసరమైతే ఇవ్వాలి, 10 ఓట్లు వేయించాలి. 10 ఓట్లు వేయించాలంటే ఎంత అవసరమైతే అంత మనం ఖర్చు పెట్టాలి. సో మనం మన పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది అని వాళ్ళు ఇంటర్నల్గా మాట్లాడుకున్నారు. సో ప్రాక్టికల్గా మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే వాళ్ళు మాట్లాడింది తప్పో ఒప్పో ఆ మాటలు విన్న వాళ్ళందరికీ తెలుసు. దాన్ని వక్రీకరించి అలా చూపించి ఇలా చూపించాల్సిన అవసరం లేదు. సో నేను గుర్తించింది నేను మళ్ళీ చెప్తున్నా, ఎన్ఆర్ఐలు గతంతో పోలిస్తే ఇప్పుడు అగ్రెసివ్గా ఉన్నారు, ఇప్పుడు కసిగా ఉన్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కోసం మనసా వాచా కర్మన పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. గతంలో పోలింగ్కు ఒక 4 రోజుల ముందో 5 రోజుల ముందో రావడం, ఓటు వేయడం, ఒక వారం రోజులు ఊర్లోనో నియోజకవర్గంలోనో గడపడం, తర్వాత వెళ్ళిపోవడం జరిగేది. కానీ ఇప్పుడు అలా కాదు. పోలింగ్కి ఒక 15 రోజుల ముందో 20 రోజుల ముందో వస్తున్నారు. వాళ్ళ ఊరిని సాధ్యమైనంత మేరకు ప్రభావితం చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, న్యూట్రల్ వర్గాలను టీడీపీ వైపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు, అవసరమైతే కొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అట్లా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారనమాట. సో ఎన్ఆర్ఐలు గతంతో పోలిస్తే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్గా మారబోతున్నారు. గతంలో వాళ్ళు ఓటర్లు మాత్రమే, ఓటు వేసే వాళ్ళు మాత్రమే. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, ప్రభావితం చేయగలరు. ఆ ప్రయత్నంతోనే, ఆ ప్రణాళికతోనే ఎక్కువ మంది ఎన్ఆర్ఐలు ఇప్పుడు స్టేట్కి వస్తున్నారనమాట. ఒక రకంగా అది మంచిదే, పార్టీకి మంచిదే, వాళ్లకు మంచిదే, వాళ్ళ యొక్క రాజకీయ ఆలోచనలు పెంచుద్ది. పైగా టీడీపీ కూడా ఎన్ఆర్ఐలకు ఎక్కువ మందికే సీట్లు ఇచ్చింది కదా గతంతో పోలిస్తే. థ్యాంక్ యూ.